నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వెండితెర దళపతి ఇప్పుడు అసెంబ్లీ అధిపతి. తమిళనాట మొదలైన టీవీకి శకం. సంగారెడ్డిలో నిలిచిన కొనుగోళ్లు ఒక్క సెంటర్ కూడా తెరవలేరా అని ప్రశ్నించిన కేటీఆర్. పోలీస్ వ్యవస్థను సొంత సైన్యంలా వాడుకుంటున్నారు. మీడియా సాక్షిగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ 2029 వరకు పాఠశాలలో నిరంతరాయంగా రాగిజావ పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రెండు ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులోకి ఒక సునామీలా దూసుకొచ్చారు దళపతి విజయ్. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఎన్నికల క్షేత్రంలో విజయ్ సాధించిన ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వెండితెరపై రికార్డులను తిరగరాసిన ఈ దళపతి ఇప్పుడు అసెంబ్లీ మెట్లెక్కేందుకు సిద్ధమవడంతో తమిళ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అపూర్వ విజయంపై వెల్లువెత్తున్న అభినందనలు, ఆసక్తికర విశ్లేషణ చూస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకి అధినేత విజయ్ సృష్టించిన ప్రభంజనం సామాన్యమైంది కాదు. గతంలో ఎంతో మంది స్టార్లు రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే ఇంతటి భారీ ఓట్ బ్యాంకును సంపాదించడం విజయ్కే సాధ్యమైందన్న చర్చ నడుస్తోంది. తమిళనాడు ఓటర్లు ఆలోచన విధానంలో వస్తున్న మార్పులకు ఈ ఫలితాల నిదర్శనం. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక మార్పును కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలకు విజయ్ ఒక ప్రత్యామ్నాయంగా నిలిచారని రాజకీయ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. విజయ్ సాధించిన ఈ అవుట్స్టాండింగ్ ఎలక్టోరల్ డెబ్యూపై దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆయన ప్రజల అంచనాలను అందుకుంటూ పూర్తి బాధ్యత మరియు నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త డైమెన్షన్ వచ్చి చేరింది. ద్రవిడ రాజకీయాల పురిటి గడ్డపై తనదైన ముద్ర వేస్తూ సామాజిక న్యాయం మరియు అభివృద్ధి ఎజెండాతో విజయ్ ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపే చొరవ కోసం ఇప్పుడు యావత్ తమిళనాడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏదేమైనా సినీ గ్లామర్ను ప్రజాబలంగా మార్చుకోవడంలో విజయ్ 100% సఫలమయ్యారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా లేదా నిర్ణయాత్మక శక్తిగా అసెంబ్లీలో ఆయన పోషించబోయే పాత్ర ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. తమ అభిమాన నాయకుడు సాధించిన ఈ విజయంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. చెన్నై వీధులన్నీ ఇప్పుడు దళపతి నినాదాలతో హోరెత్తున్నాయి. రాష్ట్రంలో వరి కొనుగోళ్ల అంశం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షల టన్నులు ధాన్యం కొంటామని చెప్పి వేల టన్నులు కూడా కొనకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వరి కొనుగోళ్లు జరుగుతున్న జాప్యంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పంటను కొనుగోలు చేస్తే మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోలు ప్రక్రియను నిలిపివేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించిందని ఆయన ఎద్దేవా చేశారు. కొనుగోలు చేసిన ఆ కొద్దిపాటి ధాన్యానికి కూడా రైతులకు పైసా చెల్లించలేదని ధ్వజమెత్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి జిల్లాలో ఒక్క వరి కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన భారీ కుంభకోణమే ఈ కొనుగోలు జాప్యానికి ప్రధాన కారణమని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు బకాయిలు చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రూపాయలు వేస్తారంటే రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. అదే పరిశాన్ అయిపోతున్నాం మేము. ఏం కొట్లాడాలి? మీరు పోయి పరిశాన్ అయ్యి మమ్మల్ని పరిశాన్ చేసి మరి అర్థం చేసేది ఇప్పుడు ఏం చేయాలి? పరిశాన్ చేసి
ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉంది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు కొనుడు ఇవి బంధు పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడా కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదే విధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగి సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలే. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు, అట్లాగే ఆ సెంటర్ లో గన్ని బ్యాగులు దొరికాయి, సుతిల్ దారం ఉండదు, అకాల వర్షాలతో నష్టం నిన్నైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అంటే అడ్డికో పావుసేరికో రైతు బయటికి. రాష్ట్రంలో సోషల్ మీడియా అరెస్టులు, రాజకీయ వేధింపులు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పరామర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రతీకార రాజకీయాలతో ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి జైల్లో మన్నే క్రిషాంక్ తో భేటీ అయిన కేటీఆర్ ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిషాంక్ ఒక ఉన్నత విద్యావంతుడు మరియు పీహెచ్డీ హోల్డర్ అని, కేవలం ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కావాలనే 12 రోజులుగా జైల్లో ఉంచి హ్యాబిచువల్ అపెండర్ గా చిత్రీకరించడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పట్టపగలే కాల్పులు, నేరాలు జరుగుతుంటే పట్టించుకుని ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా పోస్టులను పట్టుకుని రాజకీయ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ తన సొంత సైన్యంలా వాడుకుంటోందని, ఈ అక్రమ అరెస్టులపై తాము న్యాయస్థానంలో తేల్చుకుంటామని, త్వరలోనే కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకలను జైలు పాలు చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసులు పనికిమాలిన వేధింపులు అన్నట్టుగా నడుస్తా ఉంది. మా సోదరుడు మన్నే క్రిషాంక్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ధృవతార మాదిరిగా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి పోరాటంలో ముందుండి నడిచి, తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పీహెచ్డీ చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు. కానీ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు పెట్టే శ్రద్ధలో ఒక పైసా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు మీద, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన నేరాల మీద కొద్దిగా దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్లో చూడండి, పట్టపగలు 11 గంటలకు, ఉదయం పగలు కూడా కాదు, ఉదయం 11 గంటలకి ఒక జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి 4గురిని తుపాకీతో కాల్చేసి వాళ్ళందరూ హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉన్నారు.
అట్లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీకేమో ఇంతసేపు మీ మీద ఎవరు ట్వీట్ పెట్టారు, ఎవరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి పరువు ఏమవుతుంది? ఆయనకు అసలు పరువు ఉంటే కదా పోనీకే, ఆయనకు అసలు సిగ్గంటూ ఉంటే, లజ్జ అంటూ ఉంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు ఈ గురించి ప్రజలేమనుకుంటున్నారో వినే ప్రయత్నం చేయండి. మా నా పేరు అంత విషయం అంతా హ్యాకర్లను తెచ్చి మా ముఖ్య నాయకుల ఫోన్లని హ్యాక్ చేయడం, అందులో ఏ రకంగా మరి ఏమేమి ఎవరెవరితో సంభాషిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం, జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, జైళ్లలో పెట్టడం, వారి ఫోన్లను కూడా ఇవాళ అబ్జర్వేషన్ లో పెట్టడం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పర్వం ఏదైతే ఉందో దీనికి భయపడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది రేవంత్ రెడ్డికి, ఇంతకింత చెల్లించుకుంటావు, ఇంతకింత నువ్వే బాధపడే రోజు వస్తుంది. ఈ హ్యాకింగులు, ఈ ట్యాపింగులు, ఈ డ్రామాలు, జైళ్లు ఇవి బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. రైతులు అల్లాడిపోతున్నారు, వాళ్ళని చూడు. రాష్ట్రంలో అరాచక పర్వం జరుగుతా ఉన్నది, నేరం పెరిగిపోతా ఉంది, దాన్ని చూడు. నువ్వే హోంమంత్రివి, మరి ఆ పని చేయకుండా ఇవాళ ఈ పని ఏదైతే చేస్తా ఉన్నావో మమ్మల్ని వేధించే పని, దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్తూ క్రిషాంక్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న మా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతున్నారో వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి సరికొత్త పొంతలు తొక్కుతోంది. గత 5 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న కష్టాలకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులు మరియు నూతన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. ఒకప్పుడు గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా ఉన్న రోడ్లు ఇప్పుడు ప్రయాణికులకు సురక్షితమైన అనుభూతినిస్తున్నాయి. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టింది. వైసీపీ హయాంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు గుంతలమయంగా మారాయని, దీనివల్ల ప్రజలు నిత్యం ప్రమాదాలకు గురై తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులకు నిధులు కేటాయించింది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ ఎక్కడా అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రయాణించేలా నూతన రోడ్లను నిర్మిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలోని అసలైన అభివృద్ధి దాగి ఉందని, రోడ్ల అభివృద్ధి ద్వారా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పాలకులు స్పష్టం చేస్తున్నారు. ఊరు వాడా తేడా లేకుండా ప్రతి చోట బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది కూటమి ప్రభుత్వం అభివృద్ధి. కళ్ళు లేని వారు, కళ్ళు లేని కబోదులు ఎవరన్నా ఉంటే ఈ రోడ్డు మీద వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూడొచ్చు. వలస పక్షులు రావచ్చు, మరి కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ప్రతి మండలంలో కూడా ఇలాంటి బీటీ రోడ్లు కోట్ల రూపాయలతో వేశాం. వారందరూ వచ్చి కాఫీకో, టీకో, భోజనానికో రక్షణంగా ప్రశాంతంగా మా రోడ్ల మీద వెళ్ళొచ్చు. కళ్ళుండి కబోదులారా వెళ్ళి చూడండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగుతున్న రాగిజావ పంపిణీ పథకాన్ని మరో 3 ఏళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు అధికారిక ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు మరియు విద్యాశాఖ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం 2026 నుంచి 2029 వరకు రాగిజావ పంపిణీ నిరంతరాయంగా సాగుతుంది. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించడానికి, వారికి అవసరమైన కాల్షియం మరియు ఐరన్ అందించడానికి రాగిజావ ఎంతో దోహదపడుతుందని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకొచ్చిన సత్యసాయి ట్రస్ట్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారం అందనుంది. గతంలో ఈ పథకానికి వచ్చిన స్పందన దృష్ట్యా దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసానికి పోషకాహారం ఎంతో అవసరమని, అందుకే ఈ పథకాన్ని మరో 3 ఏళ్లు పొడిగించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వం మరియు సత్యసాయి ట్రస్ట్ మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలంటేనే పొత్తులు, ఎత్తుగడలు. ఈ రోజుల్లో 2 పార్టీలతోనూ 4 పార్టీలతోనూ జట్టు కట్టకుండా ఎన్నికల బరిలోకి దిగడం అంటే సాహసమని చెప్పాలి. మరికొందరు తమ అభిమానుల ఓట్లను పక్క పార్టీలకు మళ్లించే పరిస్థితి చూస్తున్నాం. కానీ వీటన్నిటికీ భిన్నంగా తమిళిగ వెట్రి కళగం అధినేత విజయ్ సరికొత్త పంథాన్ని ఎంచుకున్నారు. ఎవరితోనూ కలవకుండా, ఎవరికీ తలగకుండా ఆయన సాగిస్తున్న ఒంటరి పోరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో విజయ్ ప్రయాణం ఒక అద్భుతమైన మలుపుగా కనిపిస్తోంది. అటు జాతీయ పార్టీలతో కానీ, ఇటు ప్రాంతీయ పార్టీలతో కానీ ఎలాంటి పొత్తులు లేకుండా కనీసం లోపాయికారి ఒప్పందాలు కూడా
అవివ్వకుండా విజయ్ ధైర్యంగా అడుగులు వేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ తన అభ్యర్థులను నిలబెట్టి నేనే అభ్యర్థిని, నా ముఖం చూసి ఓటేయండి అని ఆయన ఇచ్చిన పిలుపు జనాల్లోకి బలంగా వెళ్లింది. ముందస్తు ఫలితాల సరళిని గమనిస్తుంటే ప్రజలు విజయ్ని బాగా నమ్మినట్లు కనిపిస్తోంది. సంప్రదాయంగా రాజకీయ సమీకరణను పక్కన పెట్టి కేవలం తన సిద్ధాంతాలు మరియు వ్యక్తిత్వంపై భరోసాతో ఆయన సాధిస్తున్న లీడ్స్ ప్రత్యర్థి పార్టీలకు గట్టి సంకేతాలు పంపుతున్నాయి. హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడి విజయం దిశగా వెళ్లడం విజయ్ రాజకీయ పరిణతిని చాటుచెప్తోంది. ఎవరికీ మద్దతు తెలుపకుండా కేవలం ప్రజలని నమ్ముకుని బరిలోకి దిగిన విజయ్కు జనం నీరాజనాలు పలికారు. ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రాంతీయ రాజకీయాల్లో విజయ్ ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా ఒక అత్యవసర సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు లేదా కీలక పరిణామాలపై ఆమె స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అత్యవసర సందేశం అంటూ ఆమె చేసిన హెచ్చరిక లేదా విజ్ఞప్తి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో బెంగాలీ భాషలో ఈ సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన ఈ పోస్టులో అత్యవసర అంశాలను ప్రస్తావించారు. ఏదైనా విపత్తుకు సంబంధించిన హెచ్చరిక లేదా రాజకీయపరమైన కీలక ప్రకటన చేసే సమయంలో మాత్రమే ఆమె ఇలాంటి పదజాలను ఉపయోగిస్తారు. ఈ అర్జెంట్ మెసేజ్ నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, షేర్లతో వైరల్గా మారింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న టీఎంసీ శ్రేణులు మరియు సాధారణ ప్రజలు ఈ సందేశంపై ఆందోళన మరియు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ఉత్కంఠత లేదా పరిపాలనాపరమైన నిర్ణయాల నేపథ్యంలో దీదీ ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మమతా బెనర్జీ ఇచ్చిన ఈ అత్యవసర సందేశంపై మరిన్ని పూర్తిస్థాయి వివరాలు అందాల్సింది. ఆమె నేరుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారా, లేక ప్రభుత్వం తరపున ఏదైనా కీలక ఉత్తర్వులు వెలువడనున్నాయా అనేది వేచి చూడాలి. সবাইকে নমস্কার জানিয়ে বলছি, প্লিজ দয়া করে কেউ কাউন্টিং এজেন্টরা এবং প্রার্থী ক্যান্ডিডেটরা তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না। স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে মানে সেন্টারে সেখান ছেড়ে কেউ আসবেন না। এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে। এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে। এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্সফুলি সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে। কিন্তু এখনও এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না। টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে। এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। ఆరోగ్య భద్రత, ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బాధితులకు మంత్రి భరోసా కల్పించారు. నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్ధిదారులకు సంబంధించి 26.41 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అందజేశారు. చెక్కులు పంపిణీ చేయడమే కాకుండా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 835 మంది లబ్ధిదారులకు 5.93 కోట్ల మేర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ అందించినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, మెరుగైన వైద్యం పేదలకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం పట్ల లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి మరియు మంత్రి కందుల దుర్గేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు. తెలంగాణ గడ్డపై మరోసారి ప్రధాని మోడీ మేనియా మొదలు కాబోతోంది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికేందుకు భాగ్యనగరం ముస్తాబోతోంది. కేవలం పర్యటన మాత్రమే కాదు, తెలంగాణ అభివృద్ధికి వేల కోట్ల రూపాయల వరాలను మోడీ ప్రకటించబోతున్నారు.
మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. తెలంగాణపై తనకున్న ప్రత్యేక అభిమానం చాటుకుంటూ ఏకంగా 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ రాష్ట్రానికి అంకితం చేయబోతున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా మరియు ఇతర కీలక రంగాల్లో ఈ నిధులు పెనుమార్పులు తీసుకురానున్నాయి. మే 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన చారిత్రాత్మక భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఈ పర్యటన ద్వారా బలంగా పంపనున్నారు. ఇప్పటికే అధికారులు సభా ప్రాంగణంలో భద్రత మరియు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని రాకతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ప్రధాని పట్ల తమకున్న కృతజ్ఞతను చాటాలని నేతలు పిలుపునిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్ వివరాలను మరి కాసేపట్లో ప్రకటించనున్నారు. మోడీ గారి కార్యక్రమం అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వస్తున్నారు. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను ఏర్పడడం జరిగింది. దానికి టార్గెట్ 3 లక్షల పైగా కార్యకర్తలను, ప్రజలను సమీకరించాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం భావించింది. కాబట్టి కరీంనగర్ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో మన భాగస్వామ్యం ఉండాలి, పెద్ద సంఖ్యలో మనం పాల్గొనాలి. మన మండలాలకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో మనం ప్రజలను హైదరాబాద్ తరలించే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి, కష్టపడి పనిచేయాలి, పూర్తి సమయం ఇచ్చి పనిచేయాలి. కాబట్టి ఎంత ఇబ్బంది అయినా కూడా మనం పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బహిరంగ సభ విజయవంతం ద్వారా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్న ఒక సంకేతం ఇవ్వడానికి ఈ బహిరంగ సభ మనకు ఒక వేదిక కాబోతుంది. కాబట్టి అందరం కూడా రాష్ట్ర పార్టీ ఏం చెప్తే దానికి అనుగుణంగా మనం ముందు నడపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు కూడా ఒక జోష్ ఉంది. ఎట్టి బస్సులో మోడీ గారిని ఒకసారి చూడాలి. చాలా రోజులైంది, 3వసారి ప్రధానమంత్రి మొట్టమొదటిసారి తెలంగాణకు వస్తున్నాడు, హైదరాబాద్కి వస్తున్నాడు. కాబట్టి మనం కంపల్సరీ పోవాలి, స్వచ్ఛందంగా పోవాలి, పోయి మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహం ఉంది. కాబట్టి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనందరం కూడా మొదటి నుంచి ఉత్సాహంగా పనిచేస్తున్నాం. మనం ఎన్నికల్లో పనిచేస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తున్నాం. కాబట్టి అన్ని మండల కమిటీలు పూర్తి చేసుకున్నాం, పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి చేసుకున్నాం. అన్ని రకాలుగా మనం ముందున్నాం. కాబట్టి ఈ బహిరంగ సభకు జన సమీకరణలో కూడా మనం ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ముఖ్యమంత్రి ఇంటి వెలుపల జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసం వెలుపల గుమిగొన్న బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బెంగాల్ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ నినాదం ఇప్పుడు సీఎం ఇంటి ముందే వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బెంగాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి విజయం సాధించింది. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ స్వయంగా వెనుకంజలో ఉండడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నినాదాల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా పోలీసులు సీఎం నివాసం వద్ద అదనపు బలగాలను మోహరించారు. అటు టీఎంసీ కార్యకర్తలు, ఇటు బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేశామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఎట్టకేలకు బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగరవేశామని బీజేపీ చెప్తోంది. Of the rounds are still left. Trinamool Congress seems to be এতক্ষণ ধরে স্লোগানিং চলছে স্যার, আপনারা অ্যালাউ করছেন? বাংলাদেশে
আমরা ভারতীয় জনতা পার্টির পক্ষ থেকে বলছি এসছে এবং আমরা একটা সাংগঠনিক দলের কর্মী, আমরা সবাইকে নিয়ে সুন্দরভাবে এগোবো। আমরা পুলিশের কথা মেনে এই জায়গা করে দিচ্ছি। জয় বাংলা হবে পরে কি হয় দেখছি এবারে একদম বাংলাদেশে পাঠাবো। విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు చేర్చాల్సిన బస్సులు ఇప్పుడు శుభకార్యాలకు కిరాయి వాహనాలుగా మారిపోయాయి. విద్యాశాఖ నిబంధనల తొంగలు తొక్కి స్కూల్ బస్సులను ప్రైవేట్ కార్యక్రమాలకు వాడుతూ యాజమాన్యాలు కాసుల వేటలో పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ బస్సు దుర్వినియోగమవుతూ అడ్డంగా దొరికిపోయింది. మంచాల మండలం ఆరుట్లకు చెందిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును విద్యార్థులకు బదులు పెళ్లి బృందాన్ని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో స్థానికులు పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులను కేవలం విద్యార్థుల రవాణాకు మాత్రమే వాడాలని, కానీ అదనపు ఆదాయం కోసం యాజమాన్యం వీటిని పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కిరాయికి ఇస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సును అడ్డుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి వాహనాన్ని వారికి అప్పగించారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడడానికి నిరాకరించారు. దీనిపై కనీసం స్పందించకపోవడం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. స్కూల్ బస్సులకు ఇచ్చే పన్ను మినహాయింపులు మరియు ఇతర వెసులుబాట్లను ఇలా దుర్వినియోగం చేయడంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు స్పందించి సదరు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ శివార్లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ఇక్కడి కాలుష్యం మరియు దుర్వాసనతో అల్లాడుతున్న స్థానిక ప్రజల గోడును వినేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కీలక వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు శాపంగా మారిన డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి తరలించాలని కోరుతూ జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని విన్నవించారు. డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఈ యార్డ్ను జవహర్ నగర్ నుంచి వేరే ప్రాంతాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని స్థానిక ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి మద్దతు తెలిపారు. జేఏసీ చైర్మన్ డాక్టర్ బి శంకర్ నారాయణ, స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు ఇతర జేఏసీ సభ్యులు ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. మ్యాథ్యూ స్టార్ గోపీచంద్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. వరుస యాక్షన్ సినిమాలతో అలరించే గోపీచంద్ ఇప్పుడు తన 34వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా మారుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ రోజే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినీ ప్రముఖుల సందడి మధ్య జరిగిన ఈ వేడుక గోపీచంద్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిపోతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి టాలీవుడ్ దిగ్గజాలు హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక దిగ్గజ నిర్మాత దిల్ రాజ్ గౌరవ దర్శకత్వం వహించి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ అనార్కలి నజర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్ మాస్టర్ గా పేరున్న వి వెంకట్ ఈ సినిమాతో మెగాఫోన్ పడుతుండడం విశేషం. విజయ్ చెల్లా, శశిదేవి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ ఛాయాగ్రహణ బాధ్యతలు చేపట్టారు. శివ నిర్వాణ, కేఎల్ దామోదర్ ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ సినిమా స్క్రిప్ట్ అందించడంలో భాగస్వాములయ్యారు. బలమైన భావోద్వేగాలతో కూడిన సరికొత్త యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. గోపీచంద్ర మరోసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఫ్యాక్ట్ రోల్ లో చూడబోతున్నామన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ మరియు సెంటిమెంట్ కలగలిసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.